హలో, వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం బ్రెడ్తో హల్వా చేసుకుందాం. దీన్నేనండి డబల్ కా మీఠా అంటారు కదా, చాలా ఫేమస్ స్వీట్ అండి. చాలా సింపుల్గా, అంటే మనం అన్ని కోవా అట్లాంటివన్నీ వేసుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇలా కొంచెం ఒక 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఈ 8కి ఈ మెజరింగ్ కప్ 1 కప్ షుగర్, కొంచెం పాలు, తగినంత నెయ్యి, ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. మొత్తం నెయ్యితో చేస్తే అందరు తినలేరు. డ్రై ఫ్రూట్స్, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇలా ఈ బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా ఆరబెట్టుకోవాలండి. కొంచెం ఇట్లా కొంచెం హార్డ్ కావాలి ఇది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. ఇలా మనం కడాయి పెట్టుకుని ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందామండి. మీకు టైం వేస్ట్ ఎందుకని అది చూపించలేదు. ఇలా గిన్నెలో పాలు పెట్టుకుని అది మంచిగా మీగడ కట్టి ఆ మీగడంతా ఒక రబడీలాగా అయ్యేలాగా, చిక్కగా అయ్యేలాగా మరిగించుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇది కాగాక మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని వేయించుకుందాం. ఎలా వేయించుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ఆయిల్ నెయ్యి వేడయ్యాక ఒక్కొక్కటిగా ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకుని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాక చూపిస్తానండి మీకు. ఇలా 1 సైడ్ వేగాక మళ్ళీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాను. ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాక చూపిస్తానండి మీకు. ఇలా పాలు మరుగుతూ ఉండాలండి. మన బ్రెడ్ హల్వా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇలా మొత్తం వేయించుకుని పెట్టుకోవాలండి. ఇలా పాలు చక్కగా మీగడ కట్టి ఈ మీగడంతా ఇట్లా అనుకుని మంచిగా ఒక రబ్బీలాగా, అంటే చిక్కగా వచ్చేవరకు కాచుకోవాలండి. అంటే మనం కోవా వేయట్లేదు కదండి, దాని ప్లేస్లో మనం పాలను వేసుకుందాం. ఇవి ఇట్లా అయిపోయాక అదే కళాయిలో మనం 8 బ్రెడ్ స్లైసెస్కి 1 కప్ మెజర్తో షుగర్ వేసుకుందామండి. దీనికి వేసుకుని మొత్తం కరిగి కొంచెం తీగలాగా వచ్చే వరకు చేసుకోవాలండి. ఈలోపు 2 ఇలాచి దంచి పెట్టుకున్నాం. పాకం వచ్చాక చూపిస్తాను చూడండి. మన షుగర్ సిరప్ ఇలా అయింది. ఇంకా మనం ఇలా వేళ్ళతో అంటే కొంచెం జిగురు ఉండాలండి, ఇంకా రాలేదు. ఈలోపు పాలు కూడా ఇలా సైడ్లకి ఇలా వేసినట్టే ఉంటుంది, టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ. చూడండి, షుగర్ సిరప్ ఇలా దగ్గరకు వచ్చిందండి. ఇలా మనం కట్టుకుంటే మనకి జిగురుగా కనిపిస్తుంది. ఇలా మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకున్నాం. అన్నీ మునిగేలాగా వేసుకొని షుగర్ సిరప్ మొత్తం వాటికి పట్టేలాగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మన పాలు ఇలాగా చిక్కగా సైడ్లో మొత్తం ఇలా తీసుకుంటూ మరగపెట్టుకోవాలి. మన బ్రెడ్ పాకంలో మునిగి కొంచెం ఉడకాలండి. ఇందులో చూడండి, ఇలా బ్రెడ్ మన షుగర్ సిరప్లో మొత్తం ఇలా కలిసిందండి. పాలు కూడా చక్కగా మరిగిపోయినాయి. మనకి కావాల్సినన్ని పాలు మనం అందులో పోసుకోవాలి. మనం ఇది కోవాకి బదులండి, కోవా వేసినట్టే ఉంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ దగ్గర పడేదాకా ఉంచుకోండి. అంతేనండి, మన బ్రెడ్ అంతా పాలు షుగర్ సిరప్లో మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసుకుందాం. మొత్తం దగ్గరికి కలిపేసి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. చూడండి, మన డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. ఇది న్యాచురల్ కలర్ అండి. మనం కలర్ అది వేసుకోవచ్చు, ఆరెంజ్ ఫుడ్ కలర్ అది, కానీ అవి అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ప్రిఫర్ చేయము. ఇలాగే అంతేనండి, ఎంతో సింపుల్గా పట్టాలతో చాలా సులభంగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.